గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మకర రాశిలో జన్మించిన వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే ఈ నెల చివర్లో అంగారక యోగం అనేది ఏర్పడుతుంది. అంటే రాహువు కుజుడు కలుస్తారు. 23వ తారీఖు ముందు కూడా కుజుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు. అంటే మీ రాశిలోనే ఉంటాడు. కాబట్టి శరీరంలో వేడి పెరిగే అవకాశాలు ఉంటాయండి. బాడీలో హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు నుండే బీపీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేని వారికి కొంచెం ఆవేశం పెరిగే అవకాశాలు ఉంటాయి. గతం నుండి పంటి నొప్పి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి మకర రాశి వారికి ఈ మాసంలో ఆ సమస్య ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. కడుపులో ఎసిడిటీ పెరగటం కానీ, రక్తపోటు పెరగటం కానీ, ఒంట్లో వేడి పెరగటం కానీ, జ్వరం రావటం కానీ, అంటే వేడికి సంబంధించి కానీ ఆవేశానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఆరోగ్యపరంగా అననుకూల సమయం అయితే కాదండి, అనుకూలమే. కానీ ఈ చిన్న చిన్న సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒంట్లో వేడి తగ్గటానికి తరచుగా మజ్జిగ తాగటం కానీ, మంచినీటిని తాగటం కానీ, చలవ చేసేటువంటి పదార్థాలు తీసుకోవటం కానీ మంచిది. కుజుడు దూకుడుతనాన్ని సూచిస్తాడండి. పైగా మీ రాశిలోనే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు, అంటే ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీలో ధైర్యం అనేది పెరుగుతుంది. కేవలం ధైర్యం మాత్రమే కాదండి, పక్కన వారి మీద పెత్తనం చలాయించాలి అనేటువంటి స్వభావం కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో మీ జీవిత భాగస్వామి భార్య అయినా భర్త అయినా సరే వారిపైన పెత్తనం చలాయించడానికి ప్రయత్నిస్తారు. అంటే నేను చెప్పిందే జరగాలి అనేటువంటి మనస్తత్వం అనేది బయటికి కనిపిస్తుంది. మీ రాశిలో ఉండేటువంటి కుజుడు సప్తమ స్థానాన్ని, అంటే వివాహ స్థానాన్ని, 7వ స్థానాన్ని వీక్షిస్తాడు. కాబట్టి ఆ ప్రభావం అనేది వివాహ జీవితం పైన పడుతుంది. మీకు మీ జీవిత భాగస్వామి పైన ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మీ మాటల్లో కమాండింగ్ నేచర్ అనేది కనిపిస్తుంది. పంచగ్రహ కూటమి తర్వాత అంటే 5 గ్రహాలు మీ ధనస్థానంలో సంచరిస్తాయండి. ధన విషయంలో అనుకూలంగా ఉంటుంది. అంటే సంపాదన విషయంలో బాగుంటుందండి. 23వ తారీఖు ముందు మీ ధనస్థానమైనటువంటి కుంభరాశిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు, రాహు ఉంటారు. 4 గ్రహాలు కలుస్తాయి. 23వ తారీఖు తర్వాత కుజుడు కూడా జాయిన్ అవుతాడండి. 23వ తారీఖు ముందు ధనలాభాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఊహించని వనరుల ద్వారా ధనలాభాలు ఉంటాయి. అయితే 23వ తారీఖు తర్వాత అంగారక యోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అత్యాశతో పెట్టుబడులు పెడతారు. ఉదాహరణకు పుత్తడి పైన కానీ, వెండి పైన కానీ, ఏదైనా లోహాల పైన కానీ, లేదా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లలో కానీ మీరు ఎంత అయితే నష్టాన్ని భరించగలరో అంతకు మించి పెడతారు. అలాంటి రిస్కీ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. 23వ తారీఖు ముందు వరకు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమే. 23వ తారీఖు తర్వాత మీలో కాస్త అత్యాశ అనేది ఎక్కువ అవుతుంది. అత్యాశతో పాటుగా అతి ధైర్యం అనేది ఎక్కువ అవుతుంది. లాభమే గానీ నష్టం రాదులే అని మొండిగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ పెట్టుబడి పెట్టాల్సి వచ్చినా ఫిబ్రవరి 23వ తారీఖు ముందే పెట్టండి. వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుందండి. మీ ఆశయాలను నెరవేర్చుకోగలుగుతారు. కష్టపడి పనిచేయగలుగుతారు. మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీకు సహాయ సహకారాలను అందిస్తారు. శని మీ 3వ స్థానంలో ఉంటాడు, అంటే తృతీయ స్థానంలో ఉంటాడు ఈ సంవత్సరం మొత్తం కూడా. దానిని పరాక్రమ స్థానం అని కూడా పిలుస్తారండి. కాబట్టి కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి ఉత్సాహం అనేది పెరుగుతుంది మీలో. 6వ ఇంట్లో అంటే రోగస్థానంలోనూ శత్రుస్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి గురువు సంచరిస్తున్నాడు. కాబట్టి మీకు ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఒంటరిగా పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే సర్వీస్ రిలేటెడ్ జాబ్స్ చేస్తున్నారో, అంటే కష్టాల్లో ఉన్నవారికి కష్టాలు తీర్చి దాని ద్వారా ఎవరైతే లాభాలు సంపాదిస్తున్నారో, ఉదాహరణకు లాయర్లు కానీ, హెల్త్ రిలేటెడ్ వర్కర్స్ కానీ, అంటే డాక్టర్లు కానీ, సేవా రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుందండి. అంటే గురువు 6వ ఇంట్లో ఉండటం, శని పరాక్రమ స్థానంలో 3వ ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి పెద్ద సమస్యనైనా సరే పరిష్కరించగల నేర్పు మీలో పెరుగుతుందన్నమాట. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి.
అయితే ఈ ఫలితాలన్నీ కూడా 23వ తారీఖు ముందు వరకే. 23 తర్వాత మకర రాశి వారికి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. ఎందుకు కాదు అంటే మీలో దూకుడుతనం అనేది పెరుగుతుంది. ఉదాహరణకు మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారు, 23వ తారీఖు ముందు ఒక బిహేవియర్తో ఉంటారు, 23వ తారీఖు తర్వాత మీలో గర్వం అనేది పెరుగుతుంది. అంటే ఎదుటివారు ఏదైనా మిమ్మల్ని చిన్న విషయంలో విసిగించగానే తిరగబడే అంత చేస్తారు. అంటే మాటని తోలనాడతారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు, అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసం అనేది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి తిరుగులేని పోరాట స్ఫూర్తిని అందిస్తాడు. అంటే ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తారు, నిరుత్సాహపడరు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి. కేవలం విద్యార్థులు మాత్రమే కాదండి, మకర రాశిలో జన్మించిన ఎవరైనా సరే పాలిటిక్స్కి సంబంధించినటువంటి విషయాల్లో అస్సలు పాల్గొనవద్దు. ఉదాహరణకు ఏదైనా రాజకీయ నాయకుడికి మీరు సపోర్ట్ చేస్తున్నారనుకోండి, 23 ముందు బాగానే ఉంటుంది, కానీ 23 తర్వాత మీకు లాభమేమీ లేకపోయినా అనవసరమైన వాటి గురించి వాదించే అవకాశాలు ఉంటాయి. వీడు కోపిష్టి వాడురా లేదా ఈమె కోపిష్టిదిరా అని ఎదుటివారు అనుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకోవచ్చు. కాబట్టి 23వ తారీఖు తర్వాత నుండి మీ పర్సనల్ విషయాల్లో కావచ్చు, పాలిటిక్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, మీకు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీకు నచ్చింది చేసుకుని ముందుకు వెళ్ళండే తప్ప ఎదుటివారితో వాదించవద్దు. అలాగే విద్యార్థులు కూడా మీకు ఎవరైతే పాఠాలు చెప్తారో ఉపాధ్యాయులతో వాదనలకు మాత్రం దిగవద్దండి. నేను వీడియో స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అంగారక యోగం అనేది మంచిది కాదు. కుజుడు రాహువు కలవటం అంత మంచిది కాదు. పైగా మీ ధనస్థానంలో కలుస్తున్నారు. ధనస్థానం అనేది వాక్కుకి కూడా సంబంధించినది, అంటే మాట తీరుకు కూడా సంబంధించినది. అందులో దూకుడుతనాన్ని పెంచుతాడు. మీకంటే వయసు ఎక్కువైన వారిని కూడా తోలనాడి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఇప్పటి వరకు మీరు చూపించేటువంటి మంచితనం అనేది వృధాగా పోతుంది. ఎదుటివారికి లేదా సమాజంలో మీ పైన నెగిటివ్ అభిప్రాయం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 23వ తారీఖు తర్వాత మాత్రం వాదనలకు దిగవద్దు. ఈ మాసంలో కుజుడు వల్ల ఎంతైతే పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందో 23వ తారీఖు తర్వాత అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందండి. 23వ తారీఖు ముందు మీకు అపారమైనటువంటి శక్తిని ఇస్తాడు, ధైర్య సాహసాలను ఇస్తాడు, నాయకత్వ లక్షణాలను ఇస్తాడు. ఎలాంటి ఆటంకాలు వచ్చినా సులభంగా పరిష్కరించేటువంటి తెగువనిస్తాడు. తెగింపు అనేది పెరుగుతుంది. 23వ తారీఖు తర్వాత అతి ధైర్యం పెరుగుతుంది. ఎవరైతే నాకేంటి అనేటువంటి మనస్తత్వం పెరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండో విల్ అనేది కంటికి కూడా సంబంధించినది కాబట్టి కంటికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే సైట్ ఉందో లేదా గతం నుండే ఏదైనా ఆపరేషన్ చేయాల్సి ఉందో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కంటికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గటానికి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించటం మంచిది. అలాగే ఈ మాసంలో మీకు రాహువు అనుకూలంగా లేడు. అంగారక యోగంలో రాహువు కుజుడు ఇద్దరు ఉంటారండి. ఓం రాహవే నమః అనే మంత్రాన్ని పఠించటం మంచిది. అలాగే ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదండి. ఎందుకంటే గురుబలం అనేది లేదు, గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మిశ్రమ కాలం అండి, పూర్తిగా అయితే యోగించట్లేదు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మామూలుగానే మకర రాశి వారు చాలా సూటిగా మాట్లాడతారు, అంటే స్ట్రైట్ ఫార్వర్డింగ్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఈ మాసంలో కుజుడు దాన్ని ఇంకా 2 రెట్లు పెంచుతాడు. మాటలు చాలా పదునుగా ఉంటాయి. అది ఎదుటి వారికి అహంకారం లాగా అనిపించవచ్చు. మీరు ఎదుటి వారి మీద ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించవచ్చు. మెయిన్ గా కుజుడు యొక్క ఆస్పెక్ట్ అనేది 7th హౌస్ పైన పడుతుంది, వివాహ స్థానం పైన పడుతుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామికి మీలో ఇటువంటి లక్షణాలు అనేవి మాసంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.